నమస్కారం విద్యార్థులారా, పునఃస్వాగతం. మీరందరూ బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను. నేను మౌనికను. ఇతర సెషన్లో క్లాస్ 9 సోషల్ స్టడీస్ నుండి అవర్ ఎర్త్ మేము అది నేర్చుకున్నాము. భూమి ఒక పెద్ద ఇంటర్ కనెక్టెడ్ సిస్టమ్గా, రాళ్ళు, నేలలు, ఖనిజాలు, నీటి, గాలి, సూర్యరశ్మి, అడవులు, జంతువులు మరియు మానవులు ఒకరితో ఒకరు పరస్పరం వ్యవహరిస్తారు మరియు నిరంతరం ఒకరినొకరు మార్చుకోండి. మన విశ్వం సూర్యుడు మరియు భూమి. భూమి ఒక గ్రహ శరీరంగా. టాపిక్ గురించి మరింత చూద్దాం. మన భూమి 10వ తరగతి సామాజిక అధ్యయనాల నుండి. కీలక పదాలు: గ్రిడ్, భూగోళంలో అక్షాంశాల నెట్వర్క్ మరియు రేఖాంశాలు గీయబడ్డాయి. దీనిని గ్రిడ్ అంటారు. గోండ్వానా భూమి పాంగేయ సూపర్ఖండం విడిపోయింది. లారెన్సియా మరియు గోండవానాకు సమయ మండలాలు. ప్రపంచం 24 సమయ మండలాలుగా విభజించబడింది. గ్రీన్విచ్ మెరీడియన్ నుండి ప్రారంభించి తూర్పు మరియు పడమర వెళుతుంది. ప్రతి జోన్ యొక్క వెడల్పు 150 రేఖాంశాలు. దీని అర్థం 1 టైమ్ జోన్ మధ్య వ్యత్యాసం మరియు తదుపరిది 1 గంట. ప్రామాణిక సమయం. దేశాలు సమయాన్ని ఎంచుకుంటాయి. మెరీడియన్లలో ఒకటి. అది వారి భూభాగం గుండా వెళుతుంది మరియు ఆ మెరీడియన్ సమయాన్ని అనుసరించండి. మొత్తం దేశం కోసం అభ్యాస ఫలితాలు మీరు తెలుసుకోగలరు. భూమి క్రస్ట్ యొక్క కదలికలు, భూమి యొక్క గ్రిడ్ వ్యవస్థ, అక్షాంశాలు, రేఖాంశాలు మరియు సమయం యొక్క ప్రశ్న. భూమి యొక్క క్రస్ట్ యొక్క కదలికలు. ఖండాలు కదిలాయి, ఢీకొన్న, విలీనం, ఆపై మళ్లీ నలిగిపోయింది. పర్వతాలు పెరిగి ధ్వంసమయ్యాయి. మైదానం. మహాసముద్రాలు ఏర్పడ్డాయి మరియు ఎండిపోయింది. లోయలు చెక్కబడ్డాయి మరియు మొదలైనవి. భూమి యొక్క సంఘటనాత్మక చరిత్ర సమయంలో 20వ శతాబ్దం ప్రారంభంలో జర్మన్ వాతావరణ శాస్త్రవేత్త మరియు భౌగోళిక శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ వాగెనర్ ప్రవేశపెట్టారు. కాంటినెంటల్ డ్రిఫ్ట్ సిద్ధాంతము వివరించడానికి మరియు పాక్షికంగా వివరించండి. ఖండాల ప్రస్తుత అమరిక మరియు సముద్ర బేసిన్లు. అతను ప్రతిపాదించాడు ఒక భారీ సూపర్ ఖండం. అతను పాంగియా అని పిలిచాడు. గ్రీకులో మొత్తం భూమి ఉనికిలో ఉన్నట్లు 220 మిలియన్ సంవత్సరాల క్రితం, ఆపై విడిపోవడం అనేక పెద్ద విభాగాలుగా. ఆయన ఈ విభాగాలను సూచించారు. ఒకరికొకరు దూరమయ్యారు. మిలియన్ల సంవత్సరాలలో కొన్ని ఖండాలు ఇతరులతో ఢీకొన్నాయి. అవి ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. పాంగియా ఒక ఊహాత్మక ఖండం.
దీని నుండి ప్రస్తుత ఖండాలు ఆవిర్భవించాయి. మెసోజాయిక్ డ్రిఫ్ట్ ద్వారా యుగం నుండి ఇప్పటి వరకు వాగెనర్ ఊహించాడు పాంగియా యొక్క సూపర్ ఖండం అని రూపంలో విడిపోయింది. లారాసియా లేదా అంగారా భూమి ప్రస్తుత ఉత్తర అమెరికా, గ్రీన్లాండ్ మరియు యురేషియా మొత్తం భారత ఉపఖండానికి ఉత్తరం. మరియు గోండ్వానా భూమి ప్రస్తుత దక్షిణ అమెరికా, ఆఫ్రికా, మడగాస్కర్. భారతదేశం, అరేబియా, మలేషియా, ఈస్ట్ ఇండీస్, ఆస్ట్రేలియా మరియు అంటార్కిటికా ఈ 2 బ్లాకులు వేరు చేయబడ్డాయి. పొడవైన లోతులేని లోతట్టు సముద్రం ద్వారా టెథిస్ సముద్రం అని పిలుస్తారు. పట్టింది మిలియన్ల సంవత్సరాల కోసం ఖండాలు ప్రస్తుత ఆకారాలు మరియు స్థానాలను చేరుకోవడానికి భూగోళం మీద. భూమి యొక్క గ్రిడ్ వ్యవస్థ. ఇప్పటివరకు మేము ప్రక్రియ గురించి చదివాము, భూమి ఏర్పడటానికి మరియు దాని అంతర్గత నిర్మాణము. అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మ్యాప్లు మరియు గ్లోబ్లలో చూపబడింది. గ్లోబ్ ఒక త్రిమితీయ గోళం మరియు మ్యాప్ 2 డైమెన్షనల్గా ఉంటుంది. భూగోళం మొత్తం భూమిని సూచిస్తుంది. అయితే మ్యాప్ సూచించవచ్చు మొత్తం భూమి లేదా దానిలో కొంత భాగం. అక్షాంశాలు మరియు రేఖాంశాలు ఊహాత్మక రేఖలు. అది గ్లోబ్ లేదా మ్యాప్లో నడుస్తుంది. ఒక భూగోళంపై అక్షాంశాల నెట్వర్క్ మరియు రేఖాంశాలు గీయబడ్డాయి. దీనినే గ్రిడ్ అంటారు. గ్రిడ్ సహాయంతో మేము స్థలాలను గుర్తించవచ్చు మరియు నేర్చుకోవచ్చు. వారి గురించి చాలా. ఇప్పుడు మనం అక్షాంశాలను అర్థం చేసుకుందాం. మరియు లాంగిట్యూడ్స్. అక్షాంశాలు క్షితిజ సమాంతర రేఖలు. అది ఉత్తరం నుండి దక్షిణం వరకు దూరాన్ని కొలుస్తుంది. భూమధ్య రేఖ యొక్క క్షితిజ సమాంతర వృత్తం. అది గ్లోబ్ చుట్టూ తిరుగుతుంది, సరిగ్గా మధ్యలో, ఉత్తరం నుండి సమాన దూరంలో. మరియు దక్షిణ ధృవాలను భూమధ్యరేఖ అంటారు. ఇది భూమిని 2 సమాన భాగాలుగా విభజిస్తుంది, ఉత్తర అర్ధగోళంగా మరియు దక్షిణ అర్ధగోళం. ఇది నిర్దేశించిన సర్కిల్ 0 డిగ్రీ అక్షాంశంగా. కోణాలు జ్యూమితిలో సూచించబడతాయి. అక్షాంశాలు డిగ్రీలలో వ్యక్తీకరించబడతాయి. నిమిషాలు మరియు సెకన్లు భూమధ్య రేఖ నుండి ధృవాల వైపు వెళ్లడం వరుస సమాంతర వృత్తాలు. ప్రతి సర్కిల్ అక్షాంశం అంటారు. అక్షాంశం మనకు వస్తుంది లాటిన్ పదం లాటిటుడో నుండి, వెడల్పు అని అర్థం. అక్షాంశ విలువల పరిధి 0 డిగ్రీ భూమధ్య రేఖ నుండి 90 డిగ్రీల ఉత్తరం వరకు మరియు 90 డిగ్రీల దక్షిణం, అక్షాంశం లేదు. 0 డిగ్రీ కంటే తక్కువ లేదా 90 డిగ్రీల కంటే ఎక్కువ కాదు. ప్రతి అక్షాంశం తప్పనిసరిగా నియమించబడాలి. దిశానిర్దేశంతో ఉత్తరానికి N లేదా S కోసం దక్షిణం.
భూమధ్య రేఖ కోసం ఉత్తర లేదా దక్షిణ హోదా లేదు. భూమధ్య రేఖ అతి పెద్దది. అన్ని అక్షాంశాల మధ్య ఇరువైపులా అన్ని ఇతర అక్షాంశాలు వైపు క్రమంగా చిన్న మారింది. స్తంభాలు. భూమిలో సగం భూమధ్య రేఖ మధ్య మరియు ఉత్తర ధ్రువం అంటారు. ఉత్తర అర్ధగోళం. హేమి అంటే సగం మరియు అర్ధగోళం అంటే సగం గోళం. భూమధ్య రేఖకు మధ్య ఉండే సగం మరియు దక్షిణ ధ్రువం అంటారు. దక్షిణ అర్ధగోళం. ఒక ధ్రువం నుండి మరొక స్తంభానికి లెక్కించడం 180 అక్షాంశాలు ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన అక్షాంశాలు: భూమధ్య రేఖ అక్షాంశం 0 డిగ్రీలు, కర్కాటక రాశి. ట్రాపిక్ ఆఫ్ మకరం, ఆర్కిటిక్ సర్కిల్, అంటార్కిటిక్ సర్కిల్, రేఖాంశాలు నిలువు వరుసలు. మెరిడియన్ యొక్క తూర్పు లేదా పశ్చిమాన్ని కొలుస్తుంది. లాటిన్ మనకు లాంగిట్యూడో అనే పదాన్ని ఇస్తుంది. అర్థం పొడవు. దీని నుండి మనకు రేఖాంశం వస్తుంది. రేఖాంశాలు ఉన్నాయి, పూర్తి సర్కిళ్లు కాదు. అవి సెమీ సర్కిల్స్ కలుపుతూ ఉంటాయి, పోల్ టు పోల్. ప్రతి రేఖాంశం ప్రతి అక్షాంశం అంతటా కత్తిరించండి. రేఖాంశం గుండా వెళుతుంది. ఖగోళ పరిశీలనశాల గ్రీన్విచ్ వద్ద. ఇంగ్లాండ్ను 0 డిగ్రీ మెరీడియన్ అంటారు. ప్రధాన మెరీడియన్ లేదా గ్రీన్విచ్ మెరీడియన్. 360 రేఖాంశాలు ఉన్నాయి. మేము ప్రధాన రేఖాంశాలను నిర్వహిస్తాము 2 సమూహాలుగా. 0 డిగ్రీల నుండి 180 డిగ్రీలు తూర్పు రేఖాంశాలు అయిన తూర్పు వైపుకు వెళ్లడం మరియు 0 డిగ్రీల నుండి 180 డిగ్రీలు పశ్చిమాన వెళ్తున్నారు. ఇవి పశ్చిమ రేఖాంశాలు. రేఖాంశం యొక్క ప్రతి డిగ్రీ అక్షాంశం వలె నిమిషాలుగా కూడా విభజించవచ్చు, అంటే 1 అపాస్ట్రఫీ మరియు సెకండ్లు. రేఖాంశం 180 డిగ్రీలు 0 డిగ్రీకి నేరుగా వ్యతిరేకం. రేఖాంశాన్ని యాంటీ మెరీడియన్ అంటారు. తూర్పు రేఖాంశం తూర్పు అర్ధగోళాన్ని ఏర్పరుస్తుంది మరియు పశ్చిమ దీర్ఘకాలం పశ్చిమ అర్ధగోళాన్ని ఏర్పరుస్తుంది. రేఖాంశాలు మరియు సమయం యొక్క ప్రశ్న. ఇది పడుతుంది. సూర్యుని స్థానం కోసం 4 నిమిషాలు. 1 డిగ్రీ రేఖాంశాన్ని తరలించడానికి అంటే సమయం వేరు. రేఖాంశం యొక్క ప్రతి డిగ్రీకి. ఉదాహరణ: సూర్యుడు నేరుగా తలపై ఉన్నప్పుడు 10 డిగ్రీల ఈస్ట్ రేఖాంశం వద్ద స్థానిక సమయం మధ్యాహ్నం 12 గంటలు. ఉదయం 11:56 గంటలు 9 డిగ్రీల ఈస్ట్ మరియు 12:04 PM వద్ద 11 డిగ్రీలు ఈస్ట్ వద్ద. కాబట్టి గందరగోళాన్ని నివారించడానికి ప్రపంచం 24 సమయ మండలాలుగా విభజించబడింది. గ్రీన్విచ్ మెరీడియన్ నుండి ప్రారంభించి తూర్పు మరియు పడమర వెళుతుంది. ప్రతి సమయం వెడల్పు జోన్ 15 డిగ్రీలు రేఖాంశం. దీని అర్థం తేడా 1 టైమ్ జోన్ మధ్య మరియు తదుపరిది 1 గంట.
మీరు తూర్పు వైపు వెళ్ళేటప్పుడు గ్రీన్విచ్ మెరిడియన్ నుండి మీరు సమయాన్ని జోడించండి. మీరు గ్రీన్విచ్ మెరిడియన్కు పశ్చిమంగా వెళుతున్నప్పుడు మీరు సమయాన్ని తీసివేయండి. మనం అర్థం చేసుకుందాం. ఇది ఒక ఉదాహరణతో. సోమవారం మధ్యాహ్నం 12 గంటలు అయినప్పుడు 0 డిగ్రీ రేఖాంశం వద్ద ఇది అర్ధరాత్రి 12 గంటలు. వ్యతిరేక రేఖాంశం వద్ద అంటే యాంటీ మెరిడియన్ వద్ద 180 డిగ్రీలకు పశ్చిమంగా మంగళవారం ఇప్పుడే ప్రారంభం. అయితే దాని తూర్పున సోమవారం ముగియనుంది. కొన్ని దేశాలు 1 కంటే ఎక్కువ సమయ మండలాలను కలిగి ఉంటుంది. భారతదేశంలో 2 గంటల సమయ మండలాలు ఉంటాయి. అంటే పశ్చిమ మధ్య సమయం మరియు భారతదేశం యొక్క తూర్పు భాగాలు 1 గంట భిన్నంగా ఉంటుంది. కొన్ని దేశాలు సమయాన్ని ఎంచుకుంటాయి. మెరిడియన్లలో ఒకటి. అది వారి భూభాగం గుండా వెళుతుంది మరియు ఆ మెరిడియన్ సమయాన్ని అనుసరించండి మొత్తం దేశం కోసం. ఈ సమయం అంటారు ప్రామాణిక సమయం. భారతదేశం కోసం ఇది భారతీయ ప్రామాణిక సమయం IST. దీని ప్రయోజనం ఏమిటంటే మీరు భారతదేశంలో ఎక్కడ ఉన్నా అదే సమయం. దేశాల్లో ఇది పెద్ద సంఖ్యలో రేఖాంశాలను విస్తరించింది. సమయం ఉంచడం మరింత క్లిష్టంగా ఉంటుంది. వారు తమ దేశాన్ని విభజించవచ్చు మరింత అనుకూలమైన సమయ మండలాల్లోకి. సాధారణంగా 1 గంట తేడాతో ఒక సమయక్షేత్రం మరియు తదుపరి సమయం మధ్య. నీకు తెలుసా, గందరగోళాన్ని నివారించడానికి సమయం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి 82 డిగ్రీల 30 నిమిషాల తూర్పు రేఖాంశం భారతదేశపు ప్రామాణిక మెరిడియన్గా పరిగణించబడుతుంది మరియు పనిచేస్తుంది. భారత ప్రామాణిక సమయం IST ప్రకారం గ్రీన్విచ్ మధ్య ఖచ్చితమైన వ్యత్యాసం మరియు IST ప్లస్ 5:30 గంటలు. కాబట్టి ఈ వీడియోలో మీరు చూశారు భూమి యొక్క క్రస్ట్ యొక్క కదలికలు, భూమి యొక్క గ్రిడ్ వ్యవస్థ, అక్షాంశాలు, రేఖాంశాలు, రేఖాంశాలు మరియు సమయం యొక్క ప్రశ్న. అంతా మంచి జరుగుగాక.